సో కదా పేరుతోనే ఏమీ ఉండదు, నథింగ్ హైదరాబాద్. వై బికాస్ నేను క్వశ్చన్ ఎందుకు వేసిన ఇప్పుడు అక్కడ ఉన్న ఇప్పుడు ఇంత ముందు అడిగిన క్వశ్చన్ కి ఇప్పుడు ఈ క్వశ్చన్ కి లింక్అప్ ఉంది. సో నేను ఇప్పుడు అదే మాట, పేరులో ఏముంది, పేరు ఏదైనా ఏం కాదు, మనకు మంచి సిద్ధాంతాలు కావాలి, మంచి విద్య కావాలి. మరి అలాంటప్పుడు మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారానికి వచ్చిన తర్వాత టీఎస్ ను టీజీగా మార్చుడు, ఉన్న లోగోని తెలంగాణ లోగోని మార్చుడు, తెలంగాణ గేయాన్ని మార్చడు అవసరమా అన్న? ఇది పర్సనల్, మీరు అడిగింది నేను ఆన్సర్ ఇచ్చేస్తాను. ఇప్పుడు 2014లో తెలంగాణ వచ్చినప్పుడు సోనియమ్మకి కాన్ఫిడెన్స్ తీసుకొని కేసీఆర్ కాలు మొక్కి తెలంగాణ తెచ్చి చేతి ఇచ్చినాడు ఇంత. దాని తర్వాత పవర్లో వచ్చిన డెమోక్రసీతో ఏం చేయలేదు, డిక్టేటర్షిప్తో టోటల్ కాంగ్రెస్కి సర్వనాశం చేయాలి, బర్బాద్ చేయాలి కాంగ్రెస్కి. అండ్ 60 odd మందికి కొనుక్కున్నాడు. అండ్ మా దిక్కు ఎట్లా చేసేస్తానంటే మా బతుకు అపోజిషన్ హోదా మాకు వెళ్ళిపోయింది, ఎంఐఎంకి అపోజిషన్ హోదా వచ్చింది. మా శ్రవంతి బై ఎలక్షన్స్లో పోతే మా దగ్గర డబ్బులు లేవు. బీజేపీ 200 crores, బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ 200 crores. శ్రవంతి దగ్గర డబ్బులు లేవు, కాలు మొక్కుతుంది శ్రవంతి. మేము టీవీలో చూసినాం. అప్పుడు నేను గాంధీభవన్లో అన్నా, ఓకే రేవంత్ అన్న అందరు సీనియర్స్ కూర్చున్నారు, అన్న డబ్బులు లేవు, బండి అమ్మేద్దాం, నా బండి అమ్మేస్తా, ఒక 30 లక్షలు వస్తాయి, మనం అందరం అమ్మేద్దాం, శ్రవంతికి డబ్బులు పంపిస్తాం, మన బిడ్డ, మన చెల్లెల్, మన అక్క, మన అమ్మ కాలు మొక్కుతుంది అన్న. 130 years ఆఫ్ కాంగ్రెస్ హిస్టరీ, ఇండిపెండెన్స్ తెచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ, బతుకు ఇట్లా చేస్తానన్న. వీడు ఏం చేస్తే దానికి రిమూవ్ చేద్దాం, నువ్వు మాట అయ్యి రేవంత్ అన్న, ఈంట్కా జవాబ్ పత్తార్ సే దేంగే. సమేత ఉన్నది కదా హైదరాబాద్లో, ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్. అప్పుడు మారల్ ఎథిక్స్ అని మాట్లాడవద్దు. ఈ ఫాల్తున్నా కూడా ఏం చేసినా తీసేద్దాం అన్న. అండ్ వీళ్ళ పరిస్థితి కూడా ఇట్లనే చేద్దాం, మనం పవర్లో వచ్చిన తర్వాత వీళ్ళు మొత్తం ఎమ్మెల్యేస్కి మనం తీసుకువచ్చేద్దాం. అప్పుడు వీడికి నొప్పి అవుతుంది, బాధ అవుతుంది. అట్లాంటి పరిస్థితి ఆ దేవుడు ఇప్పుడు మాకు ఇచ్చినాడు. సో ఏది కేసీఆర్ చేస్తే దానికి ఫినిష్ చేయాలి అని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయింది. రివెంజా ఏదైనా చెప్పు, ఎవ్రీథింగ్ ఇస్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్, అదే చేస్తాం. ఉరికినాం కదా, ఓకే ఇలా కేటీఆర్ ఉరుకుతున్నాం. మేము సుప్రీంకోర్టు పోయినాం, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, గవర్నర్ దగ్గర పోతే టైం ఇయ్యరు. 100 సార్లు గవర్నర్ దగ్గర పోయి ప్రొటెస్ట్ చేసినాం, గేట్ దగ్గరనే రానియరు పోలీస్. ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ బాడీ అది, పోలీస్కి పవర్ లేదు, మేము లోపల పోలేము. ఎవరికి చెప్పుకోవాలి? స్పీకర్ టైం ఇయ్యడు, స్పీకర్ దగ్గర పిటిషన్ పంపిస్తే పక్కనే పెట్టేస్తారు. అన్నీ చేసుకుని చూసుకున్నాం కదా. ఇవాళ మీరు అదే భరిస్తున్నారు. ఇవాళ రాహుల్ గాంధీకి కాన్స్టిట్యూషన్ అని అడుగుతున్నారు. అది సేమ్ కాన్స్టిట్యూషన్ ఏమైంది 2014-18లో. ఇలా డిఫెక్షన్ అంటున్నారు, హైకోర్టులో పోయి కేసు వేస్తున్నారు, మా ఎమ్మెల్యేస్కి తీసుకుంటున్నారు. అరే మేము ఉట్టి తీసుకున్నాం రా, నువ్వు కొనుక్కున్నావా కదా లంగా ఫెల్లో. రేవంత్ రెడ్డి ఒకటే డిసైడ్ చేస్తున్నారు, మేము ఎమ్మెల్యేస్కి తీసుకుంటాం, మా సిద్ధాంతం ఇష్టం ఉంటే రా, లేకుంటే డబ్బులు ఇవ్వం. కానీ నువ్వు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నావా కదా. సో ఎవ్రీథింగ్ ఇస్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఫినిష్ చేయాలి అని మేము డిసైడ్ అయినాం, ఫినిష్ చేస్తాం. ఫ్యూచర్లో ఫైట్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది, ఇలా మీ ఛానల్ ముందు చెప్పేస్తున్నాం. రైట్ అన్న, ఇప్పుడు మంచి మాట మాట్లాడారు. రైట్, మనం ఏదిస్తే మనకు అది తిరిగి వస్తుంది అనేది మనం తెలుసుకున్న సిద్ధాంతం. ఓకే, నేను ఆ విషయం కట్టుబడి ఉంటా. బట్ మీరు ఇంత చెప్తున్నాం, మనం ఫేర్గా ఉండాలి, సిద్ధాంతాలు మంచిగా ఉండాలి, మనం ఆదర్శవంతంగా ఉండాలి, మనకి ఏం జరిగినా సరే మనం నమ్ముకున్న వాళ్ళకు మనం చేయాలని చాలా పెద్దగా చాలా బ్రైట్గా ఆలోచించినారు కదా. ఓకే, కేసీఆర్ అనే వ్యక్తి, క్లారిటీగా వినన్నా, కేసీఆర్ అనే వ్యక్తి మాకు వద్దు, కేసీఆర్ సిద్ధాంతాలు మాకు నచ్చలే, కేసీఆర్ చేస్తున్న పాలన మాకు నచ్చలే, కేసీఆర్ మాట్లాడే విధానం మాకు నచ్చలే, మాకు వద్దు, మాకు కాంగ్రెస్ పార్టీ కావాలి, కాంగ్రెస్ సిద్ధాంతాలు మాకు నచ్చినాయి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మీకు అధికారం ఇచ్చిరు. కరెక్ట్, మీరు మంచోళ్ళు అని చెప్పి మేము అధికారం ఇచ్చినామన్నా. కరెక్ట్, మళ్ళా మీరు కేసీఆర్ బురదలోనే మేము పోతాం, ఆయన చేసిన తప్పులు మీరు ఎందుకు చేయకూడదు, ఆయన మీద మీరు రివెంజ్ ఎందుకు తీసుకోకూడదు అంటే ఆయనకు మీకున్న తేడా ఏముందన్నా? దానికోసమే చెప్పిన ఎవ్రీథింగ్ ఇస్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ అని.
డెమోక్రసీగా ఆయన వస్తే మాకు కూడా హెల్తీ డెమోక్రసీ, హెల్తీ ఆపోజిషన్ పెట్టేది. చేయలేదు. ఫోన్లు ట్యాపింగ్ దగ్గర నుంచి రేవంత్ రెడ్డికి జైలుకి పంపించి మా కార్యకర్తల మీద డూప్లికేట్ కేసులు వేసి ఒక్క ప్రొటెస్ట్కి కూడా మాకు పర్మిషన్ ఇయ్యరు. ఏదైనా ప్రొటెస్ట్ చేస్తామంటే ఇంట్లో వచ్చి పోలీస్ కూర్చుంటుంది. ఏదైనా ప్రొటెస్ట్కి పోతే నాన్ బెయిలబుల్ కేసులు మా నెత్తి మీద ఉంటాయి. రౌడీ షీటర్లు ఇప్పుతారు మా మీద, సస్పెక్ట్ షీట్లు మా మీద ఇప్పిస్తారు. ఎంత చూసినాం ఈ 10 yearsలో. ఒక్క ఆఫీసర్ కూడా వినడు. మొత్తం టాప్ బ్రాస్ ఆఫీసర్ అంతా 1% ఆ వెల్మా ఆఫీసర్లు. ఎవరు రిటైర్ అయినారు వాళ్ళకు స్పెషల్ ఇచ్చేసి 2 years ఎక్స్టెన్షన్ ఇచ్చి వాళ్ళకు పెట్టుకొని మొత్తం మా మీద డామినేషన్. ఎంత చేసినారు 10 years. సో ఏదైనా హద్దు ఉంటుంది. అప్పుడు కేసీఆర్ ఆలోచించాలి, అరే తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చిన తర్వాత కూడా నాకు ముఖ్యమంత్రి ఈ పబ్లిక్ ఇచ్చిన్నారు. సో అపోజిషన్ తగడా ఉండాలి, ఉంటేనే డెమోక్రసీ హెల్తీ ఉంటుంది, ప్రజల పనులు అవుతాయి. ఆ లంగా ఫెల్లకి ఎందుకు మైండ్లో రాలేదు? ఆ కేటీఆర్కి ఎందుకు మైండ్లో రాలేదు? హరీష్ రావుకి ఎందుకు రాలేదు? వాళ్ళకు పో చెప్పుకో, అది మాకు చెప్పకు. 10 సంవత్సరం నాకు కొట్టి చేసిన తర్వాత మేము ఎలా కొడుతున్నాం. సో మీరు కూడా ఇప్పుడు పోలీసులు కానీ ఆఫీసర్స్ కానీ వాళ్ళదేముంది, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు చెప్పినట్టు. ఇప్పుడు మీరు కూడా పోలీస్ వ్యవస్థ కానీ ఏ గవర్నమెంట్ వ్యవస్థ కానీ ఇప్పుడు మీకు అనుకూలంగానే ఉంటది కదా, చేసుకుంటారు కదా. వినండి, కానీ మేము పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళకు పర్మిషన్ ఇవ్వకు, వాళ్ళకు ఇంట్లో పోయి అరెస్ట్ చేయి, డూప్లికేట్ కేసులు వేయి, వాళ్ళ కార్యకర్తకి ఇబ్బందులు పెట్టు, సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేయి, రౌడీ షీటర్ ఓపెన్ చేయి చెప్తలేము కదా అన్న. మేము వాళ్ళు చేసింది చెప్తున్నా. ఎందుకు చేస్తున్నారంటే 10 years నుంచి కంటిన్యూస్గా అబ్యూస్ చేస్తున్నారు, సిస్టమ్కి అబ్యూస్ చేస్తున్నారు. మా పార్టీకి ఫినిష్ చేయాలి అని ఒక పెట్టుకున్నారు కంకణం, ఆ కేసీఆర్ కేటీఆర్. దానికోసం సో ఇప్పుడు వాళ్ళప్పుడు మీ పార్టీని ఫినిష్ చేయాలని వాళ్ళు కంకణం కట్టుకుర్రు. బట్ ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయాలని మీరు కంకణం కట్టుకురా. 100% అది తప్పు ఉంటే ఒక్కసారి కాదు 1,00,000 సార్లు చేస్తాం. రివెంజ్ ఇస్ రివెంజ్ అంటారు, తగ్గేదే లేదు 100%. ఎందుకంటే మాకు ఏదైనా అయితే గమనుకోకుండా, రేవంత్ రెడ్డి జైలుకి పోయి వచ్చినా గమనుకోకుండా, కానీ మా కార్యకర్తల మీద దానికోసం ఆగం. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నాకు 5 bullets కొట్టినా, దాని తర్వాత నేను వాళ్ళతో కాంప్రమైజ్ చేసిన. ఓకే, ఎందుకు చేసిన? మహిళలు ఎవరు నాకు కొట్టినారు, మా ఎక్స్ ఎమ్మెల్యే భార్య, ఎంఐఎం ఎమ్మెల్యే ఉన్నారు, దానిలో జాఫర్ హుసేన్ మేరాజు ఉన్నారు, వాళ్ళ తమ్ముడు ముంతాజ్ ఉన్నారు, వాళ్ళ తమ్ముడు ముష్తాక్ ఉన్నారు, వాళ్ళ కొడుకులు ఉన్నారు. 11 మంది కలిసి నాకు షూట్ చేస్తారు. వాళ్ళకు నేను మాఫ్ చేసిన. ఎందుకు చేసిన? నా ఇంటికి మహిళలు వచ్చినారు, వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు, వాళ్ళ చెల్లె, వాళ్ళ అక్క, వాళ్ళ పిన్ని అందరు వచ్చేసి మహిళలు అడిగితే నువ్వు చేస్తావా అని విన్నా, మీ అమ్మలాగా వచ్చినాం, మా కొడుకుకి క్షమించేసిన. రైట్. నెక్స్ట్ డే నా ఫ్రెండ్స్ అడిగిన, ఆ డైలాగ్ కూడా చెప్తా, ఏమరా తుర్కోడా, ఎందుకంటే నాకు 99% హిందూ ఫ్రెండ్స్. ఓకే, ఏమరా తుర్కోడా, నీ ప్రాణం మీద వస్తే నువ్వు ఇట్లా మాఫీ ఇచ్చేసినావా అంటే, అది నా సిద్ధాంతం రా, చేసేసిన. అదే ఒకవేళ నీ తమ్ముడికి కొడితే నువ్వు చేసేది? నేను నో. కోర్టు నుంచి జైలు పోయి ముందు చంపేస్తా, కోర్టు నుంచి జైలు పోయి ముందు చంపేస్తా, పోలీస్ ఎస్కాట్ లో చంపేస్తా నా తమ్ముడికి అయితే. రైట్. అట్లనే రేవంత్ రెడ్డికి జైలు పంపిస్తే నో ప్రాబ్లం, గట్టోడు మాఫీ చేసేస్తా. కానీ మా లక్షల కార్యకర్త జీవితం సర్వనాశం చేసిన. ఇలా మొత్తం కార్యకర్తలు పరేషాన్ ఉన్నారు, నెత్తి మీద లక్షల కేసులు ఉన్నాయి, వాళ్ళకు ఇల్లు లేదు, ఉద్యోగం లేదు, వాళ్ళ పిల్లల ఫ్యూచర్ లేదు. అంతా చేసిన తర్వాత ఆ శ్రవంతి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిన, ఇట్లాంటి 1,00,000 ఎగ్జాంపుల్ ఉన్నాయి. సో టిట్ ఫర్ టాట్, ఇన్కా జవాబ్ పత్తర్ సే దేతే. అంతే. మా ఇంట్లో గుసాయించినావు కదా, నువ్వు అడిగినా నేను ఫస్ట్ నువ్వు మాట్లాడితే మా నాన్నకి అటెంప్ట్ మర్డర్ చేసినారు, నా భార్యకి తిట్టిపోయినారు, ఒక కొజ్జోడు అంటే ఆక్తాడు,
మా ఇంట్లో గుసాయించిన తర్వాత వాళ్ళ ఇంట్లో గుసాయిస్తా అన్న. కేసీఆర్ కూడా మా ఇంట్లో గుసాయించినాడు, వాళ్ళ ఇంట్లో గుసాయిస్తాం. అంతే, బలం ఉంటే ఆపే. రైట్, మంచి ఆన్సర్ ఇచ్చారు. లిటరల్గా చెప్పాలంటే ఇది మీలాంటి జెన్యున్ పర్సన్ కాంచే నేను వినాల్సిన ఆన్సర్. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు చాలా కేసులకు, చాలా ఇబ్బందులు, చాలా ఆర్థికంగా, ఎకనామికల్గా, ఫిజికల్గా, మెంటల్గా ఇబ్బందులు పడ్డా సరే 10 సంవత్సరాలు కాంగ్రెస్ జనం మోసింది. జిజ్జుకు బరాబర్ ఓన్ మనీ పెట్టుకొని కూడా కొందరు సొంత మనీ పెట్టుకొని కష్టపడి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ కార్యకర్తలు, కరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు ఈరోజు మీకు అధికారం చేపట్టించారు. మరి ఈ రోజు ఏందన్నా బీఆర్ఎస్ పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి పదవులు ఇస్తారు. మరి 10 సంవత్సరాలు మీకోసం జెండా పెట్టినోడు ఎక్కడ వెళ్ళాలి? నో, ఎవరికి పదవి ఇయ్యం. నో మినిస్టర్, నో చైర్మన్షిప్, నథింగ్. ఓన్లీ రా, మా సిద్ధాంతం ఇష్టం ఉంటే రా. నో గిఫ్ట్లు, డబ్బులు ఇయ్యం, పోస్టులు ఇయ్యం. వస్తే వెల్కమ్. మరి వరంగల్ ఎంపీ సీటీ కరీం సిహర్ కూతురు కరీం కావ్య కట్లు ఇచ్చిరన్నా? అరే సీట్ ఇచ్చినాం రా భయ్, అది గెలిచిన వాళ్ళే కదా. మరి 10 సంవత్సరాల నుంచి మీ దాంట్లో ఒక ఎంపీ క్యాండిడేట్ కు అర్హులు లేరా వరంగల్లో? ఉన్నారు. మరి వాళ్ళకెందుకు ఇవ్వలేదు? విన్నబుల్ క్యాండిడేట్ చూస్తారు తమ్ముడు, ఎవరు వింటారు? ఇప్పుడు సికింద్రాబాద్ ఉన్నది, రైట్? ఎగ్జాంపుల్, మా సర్వేలో ఏం వచ్చింది? బీసీ క్యాండిడేట్ కి ఇవ్వాలి. ఓకే, ఆ బీసీ క్యాండిడేట్ లో మా దగ్గర గట్టోడు లేడు, రైట్? దాని తర్వాత గట్టోడు ఉంటే కూడా దానికంటే ఒక గట్టోడు వచ్చిన మన ఎక్స్ మేయర్ బిఆర్ఎస్ బొంతు రామోహన్ వచ్చిన, ఆయన కూడా డిసైడ్ అయింది ఇద్దామని. దాని తర్వాత దానికంటే గట్టోడు నాగేందర్ వచ్చిన. నాగేంద్ర కంటే ఎవరైనా గట్టిగా వస్తే వాళ్ళకు ఇచ్చేది. ఇది చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలో ఎవరి టికెట్ వాళ్ళ ఇయ్య జాగిర్ కాదు. ఎవరు విన్ అయితే వాళ్ళకు ఇస్తాం. సో అట్లనే రామ్మోహన్ ఉన్నాడు, ఆయనకు తెచ్చినాం, ఆయన వచ్చినాడు, నాకు నేను గెలుస్తా, రైట్? అవి కూడా మొదలు పెట్టినా. దాని తర్వాత నాగేందర్ వచ్చినాడు. ఇట్లనే ఆ సీట్లు ఇచ్చింది వేరే ఈక్వేషన్. పోస్టులు వచ్చేది ఉట్టి కాంగ్రెస్కేనే. ఇప్పుడు చైర్మన్లు వచ్చినాయి. ఎవరు మా గాంధీ భవన్ లో ఫ్రంటల్ ఆర్గనైజేషన్ లో పెట్టిన వాళ్ళకు చైర్మన్ ఇచ్చిన. ఓకే, యాక్చువల్ చూస్తే అసలు రావద్దు. ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఏమున్నది? ఆ పిచ్చి పోస్ట్, ఒక అటెండర్ పోస్ట్ అది గాంధీ భవన్ లో. అట్లాంటి పోస్ట్ కి చైర్మన్లు ఇచ్చినారు మా రేవంత్ రెడ్డి. ఇది కాంగ్రెస్ పార్టీకి ఎంత చిత్తశుద్ధి ఉన్నది డిబేటబుల్, కానీ మా రేవంత్ రెడ్డికి, మా రేవంత్ అన్నకి చిత్తశుద్ధి బాగా ఉన్నది. సో కాంగ్రెస్ పార్టీ వర్కర్ కేనే పోస్ట్ వస్తుంది, వేరే వాళ్ళకి రాదు తమ్ముడు. వెల్కమ్ ఎవ్రీబడి, వెల్కమ్. ఓన్లీ బెడ్రూమ్ కాంగ్రెస్, రైట్? ఓకే, ఓన్లీ గేట్ తీసారు అంతే. వెల్కమ్ ఎవ్రీబడి, ఇంట్లో వెల్కమ్, బెడ్రూమ్ లో ఒట్టి కాంగ్రెస్, రైట్? ఇదే మాట మీద ఉంటాలే. మొన్న రీసెంట్ గా చూసుకున్నట్లయితే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని మీ పార్టీలోకి జాయిన్ చేసుకోరు. ఓకే, అండ్ కేకే గారిని కూడా, కేశవన్ గారు కూడా మీ పార్టీలోకి తీసుకురు. ఇప్పుడు నడుస్తున్న టాక్ ఏంది? పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి మంత్రి మండలిలో ప్లేస్ దక్కే అవకాశం ఉంది అని అంటున్నారు. మరి ఇప్పుడు ఆయన కూడా బెడ్రూమ్ దాకా వచ్చినట్టేగా? ఇంపాసిబుల్. వస్తే అన్న పందెం లక్ష వచ్చి మీ ఆఫీస్ ముంగల కూర్చుంటా, కెమెరా కూర్చొని 1 lakh rupees బరాబర్ 1 lakh rupees తీసుకున్నాం. అంతేనా? లేకుంటే నువ్వు నాకు 100 రూపాయలు ఇడ్లీ తినిపించి పోవాలి. అంతే అంతే, రైట్ అన్నా? అండ్ మీకు ఛాలెంజ్ పెట్టి, అది ఫిరోజా నాతో ఓడిపోయినా 100 రూపాయలు ఇడ్లీ తినిపిస్తున్నా అన్నాకి అని. సారీ ఇవ్వబోతా. సారీ వద్దు, ఇడ్లీ తినిపించిపోయినా అని కెమెరా ముందు చెప్పు. ఖచ్చితంగా ఈ రెండు కేశవులు గారి కానీ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి, వీళ్ళిద్దరికి ఎవరికి పదవి వచ్చినా సరే మీరు నాకు 1 లక్ష రూపాయలు ఇవ్వాలి. కేశవరావు గారికి ఇచ్చినాం అడ్వైజర్. పోచారం శ్రీనివాస్ గారు పెద్ద మనిషి, ఆయన మీద చాలా రిగార్డ్స్, సీనియర్ ఇంటలెక్చువల్ మ్యాన్, ఎవ్రీథింగ్ రైట్. కానీ మా సిద్ధాంతంలో చెప్పినా కదా, ఓన్లీ వెల్కమ్, నో బెడ్రూమ్ అంతే. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం రావడానికి మరీ
ముఖ్యంగా చెప్పాలంటే మీరు అట్రాక్షన్ గా పెట్టిన 6 గ్యారంటీలు, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల వల్లనే ఈరోజు తెలంగాణలో అధికారంకి వచ్చింది. సో 6 గ్యారంటీలు మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఫిల్అప్ చేసినట్టేనా మీరు? 100%. ఇప్పుడు 31,000 మాస్టర్ స్ట్రోక్ ఇచ్చినారు కదా రేవంత్ రెడ్డి. ఉమ్, ఎవరైనా మొత్తం ఇండియాలో చేసినారు ఇండిపెండెన్స్ నుంచి ఇప్పుడు దాకా ఎవరు చేయలేదు. ఉమ్, అట్లాంటి ఒక ఘనత రేవంత్ అన్న చేసినారు. బీఆర్ఎస్ 2014 నుంచి 2023 దాకా ఉన్నది 10 years లో 28,000 crores పెట్టింది. మేము 6 months లో 31,000 crores, రైట్. నంబర్ 2, మేము 9th December పవర్లో వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా 30,000 crore rupees వెల్ఫేర్ స్కీమ్లో పెట్టినాం. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాం. యా, ఆర్టీసీ మహిళలు ఫ్రీగా తిరుగుతున్నారు. ఫ్రీ బస్సు పెట్టి మహిళల్ని జుట్టు పట్టుకొని కొట్టేటట్టు చేసిరు కాంగ్రెస్ పార్టీ. నువ్వు ఏదైనా లాంగ్వేజ్ వాడు, ఫ్రీగా తిరుగుతున్నారు మా అమ్మ, అక్క, చెల్లెలు, మా బిడ్డలు, అంతే. ఈ దానికి 2,100 crores పెట్టినాం 6 months. ఓకే, ఎవ్రీ మంత్ more than 300 crores. ఆర్టీసీ లాస్లో ఉన్నది అలా ప్రాఫిట్లో వచ్చేసింది. సో ఇట్లాంటి చిత్తశుద్ధితో ఉన్నాం. 6.5 lakh crore అప్పు ఉన్న స్టేట్కి రేవంత్ అన్న 31,000 crores ఇచ్చేసి హిస్టరీలో పేరు వచ్చేసింది. రాజశేఖర రెడ్డి గారిది పేరు ఎట్లా తీస్తారంటే ఎప్పుడు అంబులెన్స్కి చూస్తేనే కుయ్ 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 అంటే రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి. ఇల్లు చూస్తేనే ఇంద్రమా ఇంద్రమా ఇంద్రమా. ఫార్మర్స్ లోన్ ఇచ్చిన మునగాడు రేవంత్ అన్న రేవంత్ అన్న రేవంత్ అన్న ఇది చేసింది. సో August 15 దాకా ఈ లొల్లి పంచాయత్ ఫినిష్ అవుతుంది. దాని తర్వాత 100 days లో 6 guarantees కి అమలు ఎట్లా చేయాలి, 100% పోవాలి. లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇక్కడ సిటీలో కార్పొరేటర్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎవ్రీడే మాకు టెస్ట్ ఉంటుంది. ప్రజలు ఏదో లొల్లి పంచాయత్ స్పీచ్లు చూసుకొని ఓట్లు వేయరు. కేసీఆర్ మూన్ ప్రామిస్ చేసి డెలివర్ చేయలేదు, పీకినారు వారికి. అట్లనే మేము కూడా పెద్ద పెద్దగా మాట్లాడితే మాకు కూడా తీసేస్తారు. సింపుల్. ఆ భయం మాకు ఎట్లయినా ఉన్నది, ఆ కమిట్మెంట్ కూడా ఉన్నది. సో ఆ కమిట్మెంట్ భయం 6 guarantees అమలు అవుతుంది. అడ్వాంటేజ్ అడ్వాంటేజ్ సర్ప్లస్ స్టేట్ తెలంగాణ. 6.5 crores అప్పు ఉన్న తర్వాత కూడా సర్ప్లస్ స్టేట్, విజనరీ చీఫ్ మినిస్టర్, స్టేట్ నుంచి డబ్బులు తీసుకురావాలి, ఇండియా బయట నుంచి డబ్బులు తీసుకురావాలి, బిజినెస్ ఆపర్చునిటీస్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఆ ఇంటలెక్చువల్ టీమ్ మా దగ్గర ఉన్నాయి. ఆ ప్రొఫెసర్స్, ఆ స్కాలర్స్, ఆ థింక్ ట్యాంకర్స్ మా దగ్గర ఉన్నాయి. కాబట్టి ఏం డిస్కషన్ అవుతుంది, ఎట్లా ఫండ్ వస్తుంది మేము మీకు ఛానల్ ముందు చెప్పలేం, కానీ తప్పకుండా వస్తుంది. ఏది ప్రామిస్ చేసింది అమలు చేస్తాం. ఎవరికైనా ప్రోగ్రెస్ కార్డ్ అడగాలి అంటే 1 year టైం ఇవ్వాలి. పెళ్ళి అయింది, బిఫోర్ 9 months పాప ఎక్కడ పిల్ల ఎక్కడ అంటే ఇక్కడ నుంచి తీసుకురావాలి, కొనుక్కొని తీసుకురావాలి. లేకుంటే ఎవరికై నుంచి అడిగి నీరా నీ పాప నీ కొడుకు తీసుకురావాలి. తమ్ముడు 1 year టైం ఇవ్వండి. అప్పుడు అందు ఏమైంది అన్న, పాప రాలేదు, బిడ్డ రాలేదు, ఏమైంది, పెళ్లి అయింది, ఏమైంది, ఏం ప్రాబ్లం అన్నా, అప్పుడు అందు. సో మీరు మల్లారెడ్డి గురించి మీరు ఒక విషయంలో చాలా అంటే పర్సనల్ ఒక మాట అన్నారు. మీరు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మల్లారెడ్డి అనే వ్యక్తి చాలా ఓవర్ చేస్తుండు, మల్లారెడ్డికి ఇంకా నా ముందు ఉంటే చెంప మీకు చొక్కటి వీక్తా అని అన్నారు. సో అలాంటి వ్యక్తిగతమైన విమర్శలు చేయడం కరెక్ట్ కాదు కదా రాజకీయంలో ఉన్నప్పుడు. ఆయన మా కాబోయే ముఖ్యమంత్రి, మా టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ అన్న గురించి అన్నాడు అంటే నేను కౌంటర్ ఇచ్చిన. యాజ్ అ సోల్జర్, యాజ్ అన్ ఒబీడియంట్ వర్కర్ నా బాధ్యత కదా. నా కమాండర్కి ఏదైనా చెప్తే నేను ఇస్తా కదా ఆన్సర్, అంతే. వాడు చెప్పినాడు పట్టు కొట్టుకొని ఏం రా సాలే అన్నాడు, అడిగినా ఎవరికి ఇస్తావా, చెల్లెకి ఇస్తావా, ఎవరికి ఇస్తావా అడిగినా. నన్ను రాంగ్. వాడు అడగకపోతే ఎందుకు అడుగుతానే. వేరే వాళ్ళు మస్తు లక్షల మంది ఉన్నారు, ఎవరికి నేను ఆన్సర్ ఇవ్వలేదు కదా. ఉట్టి మల్లారెడ్డికి ఎందుకు ఇచ్చిన, ఎందుకంటే ఆ పొగరు పోవాలి. ఎక్కువ మాట్లాడవద్దు, పని చేయి, లిమిట్లో ఉండాలి. నువ్వేమనుకున్నా నువ్వు లిమిట్ దాటితే మేము గమ్మును కూకోం. లక్ష్మణ్ రేఖలో నువ్వు ఉండాలి, మేము కూడా లక్ష్మణ్ రేఖలో ఉంటాం. నువ్వు లక్ష్మణ్ రేఖ దాటితే మాలాగా దాటలేరు నువ్వు.
మీ ఇంట్లో గుసాయిస్తాం. అది సింపుల్. అర్థం చెప్పించినాం. దాని తర్వాత అందరు గమ్మునుకున్నారు. అక్కడ చెప్పిన గజ్వేల్ నుంచి ఎవరైనా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే గుండు చేస్తారా, గాడిద మీద కూర్చోపెడతారా, ఒక మొత్తం నల్లగా చేస్తారా అన్న. దాని తర్వాత బంద్ అయింది ఈ మాటలు. సింపుల్. అదే కంటిన్యూ అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డికి చెప్పి అరే అన్న వాడికి గాడిద మీద కూర్చోపెడతామని వాళ్ళ ఇంటి దగ్గర పోయి గుండు చేసి నల్లా చేసి గాడిద మీద కూర్చోపెడతాం. చెప్పింది చేస్తాం మేము. చిన్నప్పటి నుంచి పిచ్చి కదా, జైల్ పోలీస్ స్టేషన్ అలవాడు కదా తమ్ముడు. సో అట్లాంటి వాళ్ళ క్యారెక్టర్ మేము. ఓకే. ఎవరికి నమ్మితే వాడికి ప్రాణం ఇచ్చేస్తాం, ప్రాణం తీయం, మా ప్రాణం ఇచ్చేస్తాం. అట్లాంటి లవ్ చేస్తాం మేము. సో రేవంత్ రెడ్డితో అట్లా లవ్ చేస్తాం. రేవంత్ రెడ్డి దగ్గర ఒక 1000 మంది ఉన్నారు, ప్రాణం తీసేస్తారు. కానీ ఒక ఫిరోజ్ ఖాన్ ఉన్నారు, ప్రాణం ఇచ్చేస్తారు. అది ఆ ఈక్వేషన్. సో ఇప్పుడు మీరు రివెంజ్ తీరుతున్నట్టేనా మరి బీఆర్ఎస్ మీద? ఇవ్వలేరా పాపం, వీక్ అయిపోయినారు. ఆ జాలి ఇవ్వలేకపోతా, జాలి వస్తుంది వాళ్ళని. కేటీఆర్ కి మజా రావట్లేదా? కేటీఆర్ కి చూస్తే, హరీష్ రావుకి చూస్తే ఆ చారం వెళ్ళిపోయింది పాపం. ముఖం మీద చారం వెళ్ళిపోయింది. సో మనం ఒక యుద్ధ సై. మేము ఎవరైనా కొట్లాట అయ్యేటప్పుడు నీ చేతిలో వెపన్ లేకపోతే మేము నీతో ఫైట్ చేయం. అది మా అలవాటు. ఆ సోడ్ ఇచ్చి మా సోడ్తో ఫైట్ చేస్తాం. అది ఒక యుద్ధ స్టైల్. పాపం వాళ్ళ చేతిలో సోడ్ లేదు, ఏం లేదు. మజా రావట్లేదు ఫైట్ లో. ఏం మజా వస్తుంది రా భయ్. వీక్ ఫెలోస్ తో ఏం వద్దు, అది అంతేనా? జాలి వస్తుంది చెప్పేస్తాను. బట్ అయినప్పుడు కూడా మనం మీ రుణమాఫీ, రైతు రుణమాఫీ చేస్తే కేటీఆర్ గారు కానీ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు కానీ ఏమంటున్నారంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కామెడీగా ఉంది వీళ్ళు రుణమాఫీ చేస్తే, వీళ్ళు రైతు బంధు ఎగ్గొట్టి రైతు రుణమాఫీ చేసినామని ఏదో గొప్పలు చెప్పుకుంటారు. రైతులకు అది ఇవ్వకుండా, బీమా ఇవ్వకుండా ఇప్పుడు ఏదో మేము గొప్పలు చెప్పుకుంటుంది, కామెడీగా ఉంది ఇదని అంటున్నారు. ఇప్పుడు లాస్ట్ అసెంబ్లీ అయింది, సెకండ్ టైం అవుతుంది. లాస్ట్ అసెంబ్లీలో మొత్తం అసెంబ్లీకి డిఫెండ్ ఎవరు చేసిన? కేటీఆర్, హరీష్ రావు, మీరు చెప్పిన వ్యక్తి జగదీష్ రెడ్డి, నో బచ్చా, పోచారం శ్రీనివాస్ అండ్ కడియం శ్రీహరి. రైట్, నలుగురే అసెంబ్లీ అట్రాక్షన్ ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు. అన్న ఇంకోళ్ళు ఉన్నారు, హరీష్ రావు మర్చిపోతుంది. అదే చెప్తున్నా. ఓకే, హరీష్ రావు అండ్ ఇంకా కేటీఆర్, పోచారం శ్రీనివాస్ అండ్ కడియం శ్రీహరి. వీళ్ళు నలుగురే లాస్ట్ అసెంబ్లీలో. ఇద్దరు పీకినారు, ఇప్పుడు ఇద్దరు ఉన్నారు. వాళ్ళకు వేరే ఉన్నది ఏదైనా మార్గం? ఏదో చెప్పాలి కదా, చెప్తే ఏదో బతుకుతారు కదా, అంతే. దాన్ని రికార్డ్ చేశారు కదా మా రేవంత్ రెడ్డి. మొత్తం లోకం ఒప్పుకుంటున్నది. 6 months లో 31,000 crores, మజాక్ కాదు బచ్చ, 6.5 lakh crore అప్పు ఉన్న తర్వాత నువ్వు కమిట్మెంట్ ఫాలో చేసినావా? రాహుల్ గాంధీ 6th May 2022 వరంగల్ డిక్లరేషన్ కి కట్టిపడి ఉన్నావా? ఒకటే మాట్లాడినాడు రేవంత్ రెడ్డి, యజ్ఞం లాగా చేద్దాం, నార్మల్ బిహేవియర్ తో వద్దు. యజ్ఞమే కదా రాహుల్ గాంధీ చెప్పిన, అది లా కావాలి, శాసనం కావాలి, చేస్తాం కదా. నెక్స్ట్ ఏది? తుక్కుగూడలో 6 guarantee ఎవరు చెప్పింది? సోనియమ్మ. సోనియమ్మ చెప్పింది కూడా శాసనం కావాలి కదా, యజ్ఞం లాగా కావాలి కదా. చేస్తాం. దానికోసం డిప్రెషన్ లో ఉన్నారు అందరు. సో మీరు ఆ మధ్యన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారన్నా, హరీష్ రావు గారు బీజేపీలోకి వెళ్ళిపోతున్న ఒక జోషం కూడా మీరు ఇచ్చారని. హరీష్ రావు ఇప్పుడు పోడు, ఎందుకు పోతాం? నంబర్ 1, నంబర్ 2 పొజిషన్ లో ఉన్న తర్వాత బీజేపీలో ఎందుకు పోతాం రాబోయ్? పోరు. ఇప్పుడు 1.5 years తర్వాత ఉంటది డ్రామా, అంతేనా? అప్పుడు బీఆర్ఎస్ మొత్తం బీజేపీలో పోతుంది, లేకుంటే ఇద్దరం కలిసేసి చేద్దాం, పెళ్లి చేసుకుందాం,
ఎవరు బీజేపీ బీఆర్ఎస్ లేకుంటే గర్ల్ ఫ్రెండ్ అంటే ఇప్పుడు లవ్ లో ఉన్నారా? లవ్ లో లేరు, చూసుకుంటున్నారు. సైడ్ కొట్టుకుంటారా? ఇట్లా వీళ్ళ గల్లీ నుంచి వీడు పోతున్నారు, వాళ్ళ గల్లీ నుంచి ఈమె పోతుంది, సో చూసుకుంటున్నారు. ఇప్పుడు దాకా ఏం ఫోన్లో మాట్లాడలేదు, వాట్సాప్ మెసేజ్ కూడా రాలేదు. ఓకే, ఉట్టి చూసుకుంటున్నాను. అరే మంచిగా కనిపిస్తున్నది, అందంగా కనిపిస్తున్నాడు, ఇట్లా సీన్ కొంత టైం బాబు అది స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత లవ్ స్టోరీ ఎట్లా పోతుంది, పెళ్లి చేసుకుంటారా, లివింగ్ రిలేషన్ లో ఉంటారా, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లో ఉంటారా, వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఎందుకంటే బీజేపీ మేజర్, బీఆర్ఎస్ మేజర్, కాన్స్టిట్యూషన్ అలా ఇచ్చింది. ఓకే, వాళ్ళు ఎట్లా చేసుకోవాలి చేసుకుంటారు. అప్పుడు వాళ్ళిద్దరు కలిసి మిమ్మల్ని దెబ్బ కొడతారు కదా. చేయని రాబాయి, చేయని, అన్ని దానికి రెడీ ఉన్నాం. సో నో ప్రాబ్లం. బీఆర్ఎస్ ఎట్లైనా పోయింది, ఇలా బీఆర్ఎస్ ఎట్లా ఉన్నది, సచ్చిన పాములాగా ఉన్నది తమ్ముడు. వాళ్ళు మేము ఇలా మీ తెలంగాణలో మేము కాంగ్రెస్ వాళ్ళకు ఉచ్చా ఓపిస్తున్నాం, అసెంబ్లీలో మేము క్వశ్చన్ చేస్తున్నాం, మేము తోపులం తురుములం, వాళ్ళు బయట చెప్తున్నారు అన్నది. అది చెప్పకుండా వాళ్ళకు ఏదైనా మెలిగింది ఏం లేదు వాళ్ళ దగ్గర. రోజు రోజుకి బలం తక్కువ అవుతుంది. కేసీఆర్ లాగా వ్యక్తి, అబ్బాబాబా అట్లాంటి వ్యక్తి కనిపిస్తలేడు. ఆయన మాట ఎవరు వింటలేరు. ఆయన ఫోన్, నాకు ఇంటెలిజెన్స్ న్యూస్ ఉన్నది, ఆయన ఫోన్ కూడా ఎవరు లిఫ్ట్ చేస్తలేరంట. ఎవరు ఎమ్మెల్యేస్ మా దగ్గర వస్తున్నారు, కేసీఆర్ ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేస్తలేరు. ఇది టైంకి టైం ఎట్లా ఉంటుంది. కేసీఆర్ దగ్గర పోతే కేసీఆర్ కలవడు 6 months ఎమ్మెల్యేస్తో, రైట్? ప్రజాభవన్లో కనిపించడు, ఫామ్ హౌస్లో అపాయింట్మెంట్ ఇయ్యడు, సెక్రటరియట్ అసలు రాడు, రైట్? అదే సైకిల్ టర్న్ అయింది. ఇలా కేసీఆర్ ఎమ్మెల్యేస్కి ఫోన్ చేసి పోకు అంటే ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు. వారే వా, ఇదే చెప్తారు, వక్త్ బల్వాన్ అని చెప్తారు. టైం, కాలం నిర్ణయిస్తుంది. ఇదే నిర్ణయం. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే అసలు ఈ వాయిస్ ఎట్లా వచ్చిందన్నా, నేను ఇమాజిన్ చేసుకుంటే నిజంగా నేను కూడా మీ గురించి అలా ఇమాజిన్ చేసుకున్నా. ఫిరోజ్ ఖాన్ హోమ్ మినిస్టర్, అబ్బా ఆ మజా వేరే ఉంది. అది ఎట్లా వచ్చింది నిజంగా? ఫిరోజ్ ఖాన్ మేము హోమ్ మినిస్టర్ గా చూడొచ్చా? ఏదైనా తక్కువ ఉంది, అది మజా వస్తుందన్నా. కమిట్మెంట్, కంటెంట్, సబ్జెక్ట్, చిత్తశుద్ధి ఏదైనా లేకపోతే ఆయన ఒక హ్యూమన్ బీయింగ్. ఒక కేసీఆర్ సైకిల్ మీద, మదన్ మోహన్ రావు అప్పుడు ఎమ్మెల్యే, మా నాన్న చెప్పేది, మా నాన్న అక్కడ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. మదన్ మోహన్ రావు పక్కా ఆయన ఇంజనీర్ కాబట్టి ఈ పనులు చేయని చెప్తే మా నాన్న డిక్టేషన్ తీసుకుంటే కేసీఆర్ సైకిల్ మీద మదన్ మోహన్ రావుకి విస్కీ తెస్తారు. మదన్ మోహన్ రావునే డబ్బులు ఇస్తారు కేసీఆర్కి, పోయి తీసుకువస్తారు. ఆయన ఒక 4-5 పెగ్లు తాగిన తర్వాత, 2-3 పెగ్లు అయిపోయిన తర్వాత కేసీఆర్ గారు అప్పుడు తాగేది అంటాం, తాగి కుర్చీలో కూర్చొని ఎమ్మెల్యే నెక్స్ట్ నేను ఒక రోజు సీఎం అవుతాం అంటే మా నాన్న నవ్వాలి ఏడవాలి అన్నాడు. ముఖ్యమంత్రి అయినాడు. నరేంద్ర మోదీ చై ఫెలో ప్రధానమంత్రి అయినాడు. ఏపీజే అబ్దుల్ కలాం పేపర్ వేసుకొని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినాడు. సో నాలో ఏం తక్కువ రావచ్చా? హోమ్ మినిస్టర్ అవుతాం, దానికంటే ఎక్కువ అవుతాం. ప్రజల కోసం అంకితం చేస్తాం కదా. హోమ్ మినిస్టర్ తీసుకురావాలి అని ఏది మత్తు లేదు, నాకు ఏది పొగరు లేదు. కానీ ఒక హోదా గురించి మాట్లాడితే ఆలోచనలో వాట్ ఈజ్ రాంగ్, ఏదైనా మనలో తక్కువ ఉంటే ఓకే. ఇప్పుడు గెలిచి ఉంటే మైనారిటీ ప్లస్ హోమ్ మినిస్టర్ ఉండేది. వాట్ ఈస్ దట్? అందరు మినిస్టర్కి 2 పోర్ట్ఫోలియో ఉన్నాయి. మా ఉత్తమానాకి ఇరిగేషన్, సివిల్ సప్లైస్, మా బట్టి అన్నకి ఫైనాన్స్ ప్లస్ పవర్, మా ముఖ్యమంత్రి దగ్గర ఇంకా
12 మినిస్ట్రీస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి 2 మినిస్ట్రీ. కోమటి రెడ్డి అలాగే R&B సీనియోగ్రఫీ. ఎస్. ఫిరోజ్ ఖాన్ మైనారిటీ ప్లస్ హోమ్. వాట్ ఈస్ దట్? చూసామా అన్న? అరే ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. లైఫ్ అట్లనే. ఓకే. పాలిటిక్స్ గ్యాంబ్లింగ్ టేబుల్ తమ్ముడు. ఎప్పుడు ఎక్కడ పత్తాలు పడతాయి, ఎవరు గెలుస్తాడు ఆ దేవుడు అలావా ఎవరికి తెలియదు. ఆ టేబుల్ మీద కూర్చోవాలి. ఆ టేబుల్ నుంచి ఉరుకోపోవద్దు. ఓడిపోతే ఓడిపో, అక్కడనే కూర్చో. కట్ ఫార్ సీట్ అవుతుంది. సీట్ అక్కడ నుంచి ఎక్కడ వస్తుంది, కార్డులు చేంజ్ అవుతాయి, నీకు పత్తా పడుతుంది. 12 గంటల రాత్రికి పడకపోతే పొద్దుగాల 6కి పడతాయి, 6కి పడకపోతే 10 o'clockకి పడతాయి, లేకుంటే 12కి పడతాయి. నువ్వు చైర్ ఇడ్చేసి పోవద్దు. ఎవరు చైర్ ఇడ్చేసి పోకపోతే వాడు గెలుస్తాడు. ఇది రాజకీయం. రైట్నా? సో ఫిరోజ్ ఖాన్ గారి గురించి బాగా ఏంటన్నా బాగా సెటిల్మెంట్లు బాగా చేస్తారంట మీరు? దందాలు సెటిల్మెంట్లు బాగా చేస్తారంట. వెరీ గుడ్ క్వశ్చన్. దానికోసం అందరికీ నరేందర్ మోదీ, అమిత్ షా, బండి సంజయ్, కిషన్ రెడ్డి, రాజా సింగ్, కేసీఆర్, కేటీఆర్, హరీష్, సంతోష్, కవిత, అసదుద్దీన్, అక్బరుద్దీన్, కలెక్టర్, కమిషనర్, అయ్యా అమ్మ చేసిన తర్వాత కూడా ఎవరు కూడా ఒక ప్రూఫ్ పట్టుకొని ఎందుకు వస్తుండలేదు భాయ్? ఇప్పుడు దాకా ఒక 10 కేసులు బుక్ కావాలి కదా. 10 years లో అపోజిషన్ లో అందరికంటే ఎక్కువ ధర్నాలు ఎవరు చేస్తారు? ఫిరోజ్ ఖాన్. ప్రొటెస్ట్లు ఎవరు చేస్తారు? ఫిరోజ్ ఖాన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఎవరు చేస్తారు? ఫిరోజ్ ఖాన్. రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఎవరు చేస్తారు? ఫిరోజ్ ఖాన్. నా మీద ఎందుకు కేసులు బుక్ కాలేదు ఇప్పుడు దాకా? సింపుల్. ఒక నోటీస్ ఎందుకు రాలేదు? ఆ నోటీస్ కాపీ నీకు ఎందుకు దొరకలేదు? ఏదైనా చేస్తే వాస్తవంగా చేస్తాం, జస్టిస్ చేస్తాం, ఎవరికి ద్రోహం చేయం, సెటిల్మెంట్లు చేయం. కానీ ఒకవేళ నీకు జస్టిస్ ఇప్పియాలి, నా వరకు ఏమవుతుంది అది నీకు హెల్ప్ చేస్తా. లా అబైడింగ్గా చేస్తా. బ్రేకింగ్ లా ఏం చేయ. నీకు కలెక్టర్ దగ్గర తీసుకుపోతా, నీకు కమిషనర్ దగ్గర తీసుకుపోతా, నీకు డీజీ దగ్గర తీసుకుపోతా, నీకు ప్రతి ఒక్క మంచి దగ్గర తీసుకుపోతా. కానీ నీకు న్యాయం ఇప్పిస్తా. నీకు న్యాయం ఇప్పించిన తర్వాత నీకు 100 రూపాయలు వస్తే నువ్వు నాకు ఒక 10 rupees ప్రేమలో ఇస్తే అది నా అర్నింగ్. నీకు 10 రూపాయలు అడగను కదా, 20 రూపాయలు అని అడగను కదా. లేకుంటే ఇప్పుడు దాకా ఒక్కళ్ళు కూడా వచ్చి చెప్పేది కదా. నా ఆఫీస్ది రికార్డ్. ఎవరైనా ఒక్కడు మీ ఛానల్కి దొరికితే ఫిరోజ్ ఖాన్ దగ్గర పోయినా నా జెన్యున్ పని ఉన్నది, పని కాలేదు అని ఒక్కడు కూడా చెప్తే రాజకీయ సన్యాసం చేసేస్తా. సో మరి ముఖ్యంగా చూసుకుంటాడైనా మీకు ఈ క్వశ్చన్కి మీ దగ్గరనే నాకు కరెక్ట్ సమాధానం దొరుకుతుంది. నా ఇన్నర్ ఫీలింగ్. మొన్న ఎంపీ ఎలక్షన్లు చూసుకున్నట్లయితే స్టేట్లో మీరే ఉన్నారు పవర్లో. బీజేపీ పార్టీకి సంబంధించి 8 మంది ఉన్నారు ఎమ్మెల్యేలు. సో వాళ్ళు 8 గెలిచిర్రు, మీరు అంతే గెలిచిర్రు. సో ఏది మీ పవర్ ఇక్కడ? 2 things. జనాలు ఏమన్నారంటే స్టేట్లో కాంగ్రెస్కి వేస్తాం కాబట్టి సెంట్రల్లో నరేంద్ర మోదీకి వేస్తాం. పబ్లిక్కి కూడా ఒక ఆశ. ఓకే. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో వెల్ఫేర్ స్కీమ్లు తీసుకుందాం, ఇంకా నరేంద్ర మోదీతో కూడా తీసుకుందాం. ఒకటే కాంగ్రెస్కి వేస్తే మనకు వెల్ఫేర్ స్కీమ్లు తక్కువ వస్తాయి. ఒకటి ఆనెస్ట్ కన్ఫెషన్. ఓకే. నేను ఇది 100 మందికి అడిగిన, 100 మంది ఇది చెప్పిన. నంబర్ 2, పొలిటికల్ పోలరైజేషన్ అయింది. ఎంఐఎంకి మేము తీసుకుపోయినాం. అసదుద్దీన్ ఎవరెవరి పేరు తీసినారు అందరూ ఓడిపోయినారు. సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చెవెళ్ళ, మేదక్, మహబూబ్ నగర్, నిజామాబాద్, కరీంనగర్. నా దగ్గర రికార్డింగ్ ఉన్నది. ఓకే. నాకు మస్త్ మంది ఎలక్షన్ టైంలో అన్నారు, ఏమరా భయ్ కాంగ్రెస్ పార్టీ మొత్తం తుర్క పార్టీ కనిపిస్తున్నది. ఇది డైలాగ్ ఆన్ రికార్డ్ చెప్తున్నా. సో హిందుత్వ మైండ్ సెట్ వాళ్ళు పోలరైజ్ అయినారు. ముస్లిమ్స్ ఎప్పుడు కాంగ్రెస్తోనే ఉంటారు, స్పెషల్లీ నరేంద్ర మోదీ మీద ఎలక్షన్ ఉంటాయి. ఎందుకంటే ముస్లిమ్స్కి ఏం చేయడు నరేంద్ర మోదీ, ఇది ఓపెన్ సీక్రెట్. సో ముస్లిమ్స్ కాంగ్రెస్తో ఉన్నప్పుడు అసదుద్దీన్కి ఎందుకు తీసుకోవాలి మనం? వాడు ఛాంపియన్ ఆఫ్ ముస్లిం కాదు కదా. సో ఆపోజిట్ కమ్యూనిటీకి
ఆపోజిట్ కాస్ట్ కి ఆపోజిట్ రిలీజన్ కి ఏం కనిపించింది అంటే మొత్తం ఇది ఒక ముస్లిం పార్టీ తయారైంది. ఆ పొలిటికల్ పోలరైజేషన్ లో బీజేపీకి అడ్వాంటేజ్ వచ్చింది. దీనికోసమే మాకు 8 వచ్చింది. లేకుంటే కాంగ్రెస్ రాహుల్ గాంధీ ప్లస్ రేవంత్ రెడ్డి చరిష్మాతో 12 మినిమం గెలిచేది. బెస్ట్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇస్తా, మహబూబ్ నగర్. ఓకే. వంశీ చంద్ రెడ్డి గట్టోడు, మంచోడు, కమిటెడ్ ఫెలో. ఓకే. ఆయన ఏ రోజు అసదుద్దీన్ ఖజూర్ తినిపించిన ఆ రోజే నేను మెసేజ్ పెట్టిన, ఈ ఖజూర్ నీకు ప్రాబ్లం ఇస్తుంది. ఓడిపోయిన తర్వాత 3 days తర్వాత ఇక్కడో కలిసినాం. సారీరా, 4500తో నువ్వు ఓడిపోయినావు, 2000తో నేను ఓడిపోయినా. ఆ తక్కువ ఓట్లతో ఓడిపోతే ఆ పెయిన్ వేరే ఉంటుంది. యు ఆర్ అ కరేజియస్ ఫెలో అలా. ఆయన ఏం చెప్పలేదు, కానీ ఆయన కళ్ళలో చూస్తుంటే ఎస్, ఖజూర్ తినకపోతే నేను గెలిచేది, ఇది వాస్తవం. ఓకే. ఇక్కడ సికింద్రాబాద్ నాగేందర్ లేకపోతే 100% గెలిచేది. ముస్లిమ్స్ ఓట్ 5,80,000 ఉన్నారు, 2,30,000 ఓట్లు ఇస్తారు ముస్లిమ్స్. అంటే మీరు మైనస్ చేయండి, అవుట్ ఆఫ్ 5,80,000 మీరు మైనస్ చేస్తే నియర్లీ 3 lakhs ప్లస్ ఓట్లు పడలేదు. అదే మొత్తం ముస్లిం లీడర్స్కి పెడితే, ముస్లిం రైట్ వింగ్లకు, జమాతే ఇస్లామియాకి, ఏలే హదీస్కి, వాళ్ళకు అందరికీ పెడితే 100% నాగేందర్ గెలిచేది. అసదుద్దీన్ ఎందుకు ఏం అవసరం మనం? సో అసదుద్దీన్ అగేన్స్ట్ ఉన్నా అని చెప్తలేను, మా రేవంత్ అన్న అగేన్స్ట్ మాట్లాడతలేను. మా కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న గట్టిగా అవుతామని ఆలోచించిన, అరే మనం ఒక్క సీట్ కూడా బీఆర్ఎస్ గెలవవద్దు, మనం బీఆర్ఎస్కి ఫినిష్ చేద్దాం. సౌత్ ఇండియాలో నరేంద్ర మోదీ స్ట్రాంగ్ కావద్దు, తెలంగాణ నుంచి 13-14 సీట్లు మనం తీసుకువద్దాం. ఆ ఆలోచనతో, ఆ క్యాల్కులేషన్తో ఆయన చేసినారు. ఆయన టోటల్ డిసిషన్కి ఒప్పుకుంటా. ఓకే. కానీ ఆ డిసిషన్ రిజల్ట్ తీసుకురాలేదు. దట్ ఈస్, మీరు అడిగిన ఎందుకు ఇన్ని సీట్లు వచ్చినాయి, బీజేపీ 8 MLAs 8 MP వచ్చినారు, మా దగ్గర 64 ప్లస్ సిపిఐ ప్లస్ MIM 7, ఆ టైంలో డిఫెక్టర్స్ బీఆర్ఎస్ నుంచి 4, 76 MLAs ఉన్న తర్వాత 8 ఎందుకు వచ్చినాయని నువ్వు అడిగినా. దానికి సమాధానం ఇది. సో పొలిటికల్ పోలరైజేషన్ అయింది కాబట్టి, పబ్లిక్ కి అతి ఆశ కాబట్టి 8 seats వచ్చాయి. ఓకేనా. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా అన్న, మీరు చెప్తే చాలా స్ట్రాంగ్ ఉంటుంది అనుకుంటున్నా ఈ వర్డ్స్. ఇప్పుడు సరే, రాజకీయ పార్టీ అన్న తర్వాత కొన్ని చేరికలు అనేది కామన్. అంటే అక్కడున్న సిచ్యువేషన్స్ బట్టి, స్థానికంగా ఉన్న సర్వేల ప్రకారం మీరు అన్నట్టు స్ట్రాంగ్ పర్సన్స్ కొన్ని టైంలో మనం గెలిచే వాళ్ళ సర్వేని బట్టి తీసుకుంటాం, ఇవన్నీ కామన్. బట్ కొన్ని ఏరియాలలో కొంచెం సందిగ్ధంగా కొంచెం టెన్షన్ పడుతున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, సీనియర్ ఫస్ట్ నుంచి జెండా పట్టుకున్నారు. సో నేను మీ వాయిస్ నుంచి వినాలనుకుంటున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి బయట నుంచి వేరే వాళ్ళు ఎవరైనా వచ్చినా సరే, మొదటి నుంచి ఉన్న కాంగ్రెస్ కార్యకర్తకి అయితే ఎలాంటి ప్రమాదం అయితే లేదుగా. లీడర్స్ కి ప్రాబ్లం అవుతుంది పక్కా, కానీ కార్యకర్తకు ఏం ప్రాబ్లం? కార్యకర్త కాంగ్రెస్ పార్టీ ఆన్ బాన్ షాన్, వాళ్ళు ఉన్నారని మేము ఉన్నాం, అంతే. దట్స్ ఆల్. ఎవరైనా ఒక సింగిల్ లీడర్కి ప్రాబ్లం అవుతుంది, కానీ ఒక సింగిల్ కార్యకర్త కూడా ప్రాబ్లం కాదు. కార్యకర్తలకు ఎట్లా ఇంకా గట్టిగా చేయాలని మా ఆలోచన. మైక్రో బూత్ లెవెల్ దాకా మేము పోవాలి, అది ఆలోచన. బీజేపీకి ఫ్యూచర్లో కొట్టాలి అంటే పన్నా ప్రచారక్కి బీట్ చేయాలి, మైక్రో బూత్ ఆర్గనైజేషన్ దాకా పోవాలి, బేస్ దాకా, గ్రౌండ్ దాకా పోవాలి. ఉట్టి సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, పబ్లిక్ మీటింగ్లు 60%, కానీ 100% బీజేపీకి కొట్టాలి అంటే పన్నా ప్రచారం, వాళ్ళ బూత్కి మేము మ్యాచ్ కావాలి.
వాళ్ళ జబర్దస్త్ ఒక ఫండా ఉంటుంది వాళ్ళ దగ్గర, అది అందరు నేర్చుకోవాలి. మేరా బూత్ సబ్సే జ్యాదా మజబూత్ అని వాళ్ళ స్లోగన్. ఏమైనా చెయ్యి, వాళ్ళ బూత్ ఎంత స్ట్రాంగ్ ఉంటుంది, అట్లనే మనం కాంగ్రెస్ పార్టీ మన బూత్లకు అంత స్ట్రాంగ్ చేయాలి. నేను ఈ ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లో నా స్లోగన్ పెట్టిన, మేరా బూత్ మేరీ జాన్. ఓకే. బీజేపీ స్లోగన్ మేరా బూత్ సబ్సే జ్యాదా మజబూత్, అంటే నా బూత్ అందరికంటే స్ట్రాంగ్, ఆ బీజేపీ స్లోగన్. ఓకే. నా స్లోగన్ మేరా బూత్ మేరీ జాన్, అంటే నా బూత్ నా ప్రాణం. అట్లాంటి ఈక్వేషన్ లో కాంగ్రెస్ ముందుకి పోవాలి. ఆ బూత్ స్ట్రాంగ్ కావాలి అంటే ఉట్టి అది కార్యకర్తతో సాధ్యం, లీడర్లతో కాదు. ఓకే. तो कांग्रेस पार्टी बेस आन बान शान एवरीथिंग कार्यकर्ता. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా చిన్న చిట్ చాట్ అన్న, అంటే వాళ్ళ వ్యక్తిత్వం మీరు ఒక్క సింగిల్ వర్డ్ లో చెప్పాలన్నా. వాట్ ఈస్ ద రేవంత్ రెడ్డి? फायर ब्रांड. రాహుల్ గాంధీ स्टार. సీతక్క हार्ड वर्कर. ఉత్తమ్ కుమార్ రెడ్డి इंटेलिजेंट. కోమటిరెడ్డి వెంకటరెడ్డి वास्तवाल చెప్తా. కేసీఆర్ इंटेलेक्चुअल. क्लेवर. కేటీఆర్ ओरेटर. హరీష్ రావు मास्टरमाइंड. బండి సంజయ్ फायर ब्रांड. क्लेवर. फायर ब्रांड. కిషన్ రెడ్డి. పెద్ద మేనేజర్. సో లాస్ట్ మన బట్టి విక్రమార్క. విజనరీ. సో ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. నేను త్వరలో మిమ్మల్ని అధికారికంగా ఒక మంచి పదవిలో చూడాలని కోరుకుంటున్నా. ఆ రోజు ఎప్పుడు వస్తుందో నేను వెయిట్ చేస్తున్నా. మీకు ఆ రోజు వచ్చిన తెల్లారే నేను మిమ్మల్ని వచ్చి మళ్ళీ కలుస్తాను నేనన్నా. సో నాకు ఇంత టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా ప్రజలకు దగ్గర కావాలి, మీ నిజాయితీ మాకు తెలుసు. సో అవినీతి లేని రాజకీయం చేయాలి, అవినీతి లేకుండా ప్రజలకు స్వచ్ఛమైన పాలన అందించాలనేది నా యొక్క ఎస్మైక్ ఛానల్ స్లోగన్ అన్న. సో నేను నా తరఫున కోరుకుంటున్నా, మీకు ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కల్పించాలి, ప్రజలు ఇంకా దగ్గరికి పోవాలి. మీరు మీ సేవలు ఏందో ఒకసారి ప్రజలకు కూడా తెలవాలి. మీకు అధికారం ఉన్నా లేకపోయినా మీరు హెల్ప్ చేస్తారు ఆయన మీ గురించి, బట్ అధికారికంగా ఇంక కొంచెం పవర్ ఉండే ఇంకా మంచిగా చేయొచ్చని నా కోరిక అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ అడ్వాన్స్ మీ అందరికీ బోనాల్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ.